హాయ్ అండి. ఈరోజైతే పాలకూర పప్పు చేస్తున్నాను. పప్పుతో పాటి వంట అనేది తొందరగా ఫాస్ట్‌గా ఎలా చేసుకోవాలో చూద్దాం. నేనైతే ఇంటికి రాగానే స్టవ్ వెలిగిచ్చేసి బియ్యం కడిగి పొయ్యి మీద పెట్టేశాను. ఇప్పుడు ఈ రైస్ మూత పెట్టేసి రైసు ఉడికేలోపు కుక్కర్ తీసుకొని ఒక టీ గ్లాస్ కందిపప్పు వేసుకోవాలి. ఇప్పుడైతే ఈ మూత నిండి తీసుకొని నాకు ఒక టీ గ్లాస్ అవుతాయి. కందిపప్పు తీసుకొని కందిపప్పు కూడా కడిగేసి నీట్గా ఇప్పుడు అన్నీ కట్ చేసుకుందాం. పాలకూర, పచ్చిమిర్చి, టమోటా అన్నీ ఇప్పుడైతే ఒకేసారి వంట చేసేటప్పుడే నేనైతే షింకులో ఉన్న గిన్నెలు అన్నీ ఒకేసారి క్లీన్ చేసేసుకుంటాను. వంట రూమ్లోనే వంట అయిపోయేలోపు అన్ని పనులు ముగించుకొని పక్కకి వెళ్ళామంటే ఇబ్బంది అనేది ఉండదు. ఇంకా పొద్దాకా వంట రూమ్లో ఉండాలన్న ఇది ఉండదు. కందిపప్పు కడిగి పక్కన పెట్టి వాటర్ వేసేసి పక్కన పెట్టేసా కదా. ఇప్పుడు పాలకూర ఇదైతే ఎక్కువగా కడగవసరం లేదు. మన సొంతగా ఇంట్లో వేసుకున్న పాలకూర. ఇది బయట తెచ్చిందైతే కొంచెం వాటర్గా కొంచెం బాగోదు కాబట్టి ఎక్కువగా క్లీన్ చేయాలి. ఇది నేను ఆకులు కోసింది కాబట్టి క్లీనింగ్ పెద్ద ఏం లేదు. పాలకూర అంతా కట్ చేసుకొని ఒక్కసారి వాటర్లో వేసి ఇది ఒక నిమిషం పక్కన పెట్టుకొని టమోటాలు, పచ్చిమిర్చి అవి కూడా కట్ చేసుకుందాం. పాలకూరకి నేనైతే పచ్చిమిర్చి ఒక 3, 4 తీసుకున్నాను. పప్పుకి ఈ విధంగా చేసామంటే టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది. పచ్చిమిర్చి, ఉల్లిపాయ, టమోటా అన్నీ ఒకేసారి వేసి ఉడికించుకుంటే పప్పు అనేది టేస్ట్ చాలా బాగా వస్తుంది. పాలకూర పప్పుకి టమోటా గింజలు తీసేసి వేస్తున్నా. మనం ఆడవాళ్ళం ఏంటంటే పప్పులో టమాటా వేయకపోతే పప్పే టేస్ట్ లేదనుకుంటాం. ఆ ఫీలింగ్ లేకుండా పాలకూర పప్పులో టమోటా వేయకూడదు కాబట్టి నేను గింజలన్నీ తీసేసా క్లీన్గా. అసలు ఏం లేవు. కిడ్నీలలో రాళ్ళు ఏర్పడతాయి అంటారు కదా, అందుకని చెప్పేసి టమోటాలన్నీ గింజలు తీసేసి వేస్తాను నేనైతే. మీరు ఎలా వేస్తారు? అసలు పాలకూర పప్పులో గింజలతో టమోటాలు అసలు వేస్తారా లేదా కామెంట్ చేయండి ఖచ్చితంగా. నేనైతే టమోటాలలో ఉన్న గింజలన్నీ తీసేసా ఈ విధంగా. ఇప్పుడు ఒట్టి టమోటా కట్ చేసి వేసేసా. అన్నీ ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఒకేసారి వంట చేసేటప్పుడు ఇంట్లో పని అయిపోయిందంటే వంట రూమ్ కూడా క్లీన్ అయిపోయిద్ది. అన్ని పనులు చేసుకునేలోపు వంట అయిపోయిద్ది, పక్కకి వెళ్ళిపోతామండి. ఈజీగా సింపుల్గా చేసుకుంటే వంటలే చేస్తాను నేనైతే. ఇప్పుడు ఉల్లిపాయ కూడా కట్ చేసేసాను కదా. పప్పులో ఈ విధంగా వేసి పప్పు చేయండి, చాలా చాలా బాగుంటుంది. పచ్చిమిర్చి, టమోటా, ఉల్లిపాయలు అన్నీ వేసేసా కదా. ఇప్పుడు ఇవన్నీ ఒకేసారి వేసేసుకోవాలి. కారం, పసుపు అన్నీ వేసుకోవాలి ఒకేసారి. పచ్చిమిర్చి తక్కువగా వేసాను కాబట్టి 1 స్పూను కారం వేసాను మా ఘాటుకు తగ్గట్టుగా. ఇప్పుడు పసుపు కారం కూడా వేసేసా కదా. సాల్ట్ కూడా వేసుకోవాలి. సాల్ట్ వేసేసి ముందుగా పాలకూర కడిగి పెట్టుకున్న పాలకూర కూడా వేసేసుకోవాలి. ఇవన్నీ వేసేసి కుక్కర్ పెట్టేసుకొని స్టవ్ మీద కుక్కర్ పెట్టి గట్టిగా 4 విజిల్స్ వస్తే చాలు. ఈలోపు మనం అన్నీ కట్ చేసుకున్న కూరగాయలు ఇవి వాడిన గిన్నెలు కూడా కడిగేసుకోవచ్చు పప్పు ఉడికేలోపు. ఇప్పుడైతే పప్పులోకి వెల్లుల్లిపాయలు వేస్తే చాలా బాగుంటాయి కాబట్టి ఒక 4 పాయలు తీసి కొంచెం చితగ్గొట్టుకొని ప్లేట్లో పెట్టేసుకోవాలి పప్పు తాలింపుకి. ఇప్పుడు పప్పు ఉడికిపోయింది.
ఈలోపు కళాయి పెట్టేసుకొని ఒక 2 స్పూన్లు ఆయిల్ వేసుకొని 1 స్పూన్ నెయ్యి వేసుకోవాలి. ఒక స్పూన్ నెయ్యి వేయటం వలన, పప్పులో నెయ్యి వేయటం వలన టేస్ట్ చాలా బాగుంటుంది. నెయ్యి వేసేసి ఈలోపు నెయ్యి ఆయిల్ వేసుకున్నాం కదా, స్టవ్ కొంచెం హైలో పెట్టి ఆయిల్ మరిగేలోపు పప్పు మెదుపుకుందాం. కుక్కర్ తీసేసి చూడండి, బాగా ఉడికిపోయింది. నేను వేసిన వాటర్ ఖచ్చితంగా పప్పుకు అనేది సరిపోయింది. ఇప్పుడు నానబెట్టిన చింతపండు ఉంది నా దగ్గర. అయితే ఉసిరికాయ పచ్చడి పెట్టాను కదా, అప్పుడు పులుపు తీయంగా చింతపండు ఉంది, అది కొంచెం నానబెట్టింది వేసేసుకొని పప్పు బాగా మెదుపుకోవాలి. మన పులుపుకు తగ్గట్టుగా చింతపండు వేసుకోవాలి. పప్పు బాగా మెదిపేసి పక్కన పెట్టి ఈలోపు ఆయిల్ మరిగిపోయింది కదా, తాలింపులు వేసేసుకుందాం. ఎండుమిర్చి కూడా 2-3 ఎండుమిర్చి తీసి పక్కన పెట్టేసుకుంటున్నా. ఇప్పుడు అన్నీ రెడీగా పెట్టుకున్నాం కదా, తాలింపు వేసేస్తున్నా. నేనైతే 2 స్పూన్లు తాలింపు గింజలు వేసాను. ఇప్పుడు ముక్కలు చేసుకున్న ఎండుమిర్చి, ఇప్పుడు స్టవ్ తగ్గిపోతే ఆగిపోయింది, ఆయిల్ మరిగింది కాబట్టి తాలింపులు వేగిపోతాయి వేడికి. ఒక చిటికెడు ఇంగ వేసుకొని పప్పు తాలింపు వేసుకుంటే చాలా టేస్ట్ బాగుంటుంది. చిన్నపిల్లలకైతే అరుగుదల కూడా బాగుంటుంది. తాలింపు వేగిపోయింది. ఇప్పుడైతే కరివేపాకు కూడా వేసేస్తున్నా. ఇదైతే కొంచెం వడబడిపోయింది. తాలింపు అంతా వేగిన తర్వాత మళ్ళీ ఒక్కసారి స్టవ్ వెలిగించాను. ఆ వేడికే ముందు వేగిపోయిందండి. ఒక్క నిమిషం అలా స్టవ్ వెలిగించేసి ఈ తాలింపు తీసేసి ఇందులో వేసేసుకుందాం. పప్పు అయిపోయింది. పప్పు మెదుపుకున్నాం కదా, ఇప్పుడైతే తాలింపు వేసేసుకోవాలి. ఇలా చేస్తే పప్పు చాలా టేస్ట్గా ఉంటుంది. మీరు ఖచ్చితంగా ఒకసారి ట్రై చేయండి. అంతే, పాలకూర పప్పు టేస్టీగా చాలా సింపుల్గా ఈజీ మెథడ్లో అయిపోయింది. మీరు ఎలా చేస్తారో ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇప్పుడైతే స్టవ్ మీద పెట్టేసి ఒక 4 నిమిషాల పాటు స్టవ్ మీద ఉంచేస్తే పప్పు అనేది, మనం చింతపండు వేసాం కదా, ఆ చింతపండు కూడా బాగా ఉడికిద్ది. ఇప్పుడైతే మళ్ళీ ఆయిల్ పెట్టేసాను అప్పుడాలు వేద్దామని. చూసారా, పప్పు చాలా బాగుంటుంది ఈ విధంగా చేశారంటే. చూడండి, కలర్ఫుల్గా టేస్టీగా చాలా బాగుంటుంది. మా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్.